తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. నమస్తే. ఎట్లున్నావు? బాగానే. ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ పరిపాలన? ఓకే, బాగానే ఉంది. టీఆర్ఎస్ కంటే బాగానే ఉంది. బాగానే ఉంది. ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి 4 నెలల తర్వాత గెలిచి 4 నెలలు ఓడిపోయి 4 నెలల తర్వాత ఓట్లో ఉండి మన తెలంగాణ వాయిస్ ఏదైతే ఉందో దాన్ని పార్లమెంట్లో వినిపిస్తామని చెప్తారు. నిజంగానే ప్రజలందరూ వింటారు ఈ మాటలు? ఎవరు నమ్మరు. ఆల్రెడీ జనాలు మోసపోయి ఉన్నారు. ఇక కేసీఆర్ మాటలు ఎవరు నమ్మరు. మొత్తం రాష్ట్రాన్ని అప్లపాలు చేసింది. సరే ఎవరినారు ఇక కాంగ్రెస్ మరి మోదీ మానియా నడుస్తుంది. మోదీ కూడా ఇక్కడ వస్తే అభివృద్ధి చేస్తామని చెప్తా ఉన్నారు. అభివృద్ధి అంటే కొంచెం ఇక మతతత్వ పార్టీ కాబట్టి కొందరు జనాలు బాగా మొగ్గు చూపారు. అన్ని మతాలను కలుపుకోవాలి, ఓన్లీ హిందూ పరిచయం అని అట్లా చెప్పకూడదు. అట్లా కొంచెం బ్యాడ్ ఉంటుంది. మరి ఇప్పుడు వ్యక్తిపరంగా మనం చూసుకుంటే కాంగ్రెస్ అభ్యర్థి గడ్డ వంశీ చాలా చిన్న వ్యక్తి, రాజకీయ అనుభవం లేని వ్యక్తి. కానీ ఒక బీఆర్ఎస్ అభ్యర్థి 30-35 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. ఉండదు కానీ కరెక్టే, కానీ వాళ్ళకి వాళ్ళ జనాలకు విరక్తి చెందిపోయింది. ఇంతకుముందు 9 సంవత్సరాలు చేసి ఏం పాలన చేయలేకపోయారు కాబట్టి జనాలకు నాయకులను విరక్తి చెందింది. ఇప్పుడు కొత్త అయినా కానీ వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు కాబట్టి అదే ఉద్దేశంతో. వ్యక్తుల పరంగా చూస్తే బెటర్ అంటారా, పార్టీల పరంగా చూస్తారా? ఇప్పుడు వ్యక్తి పరంగా చూస్తే ఓకే. వ్యక్తిపరంగా చూస్తే వంశీతో పోల్చుకుంటే కొప్పుల ఈశ్వర్ కొంచెం సీనియర్ నేత, మంచి సౌమ్యుడు అని చెప్తా ఉన్నారు. మరి చెప్తా ఉన్నారు కానీ అయితే ఆయన కొంచెం అంటే 9 సంవత్సరాలు ఏం పనులు చేయలే కదా, వాళ్ళే చూసుకున్నారు కాబట్టి జనాల పబ్లిక్ ఏం పని చేయలేదు. గడ్డ వంశీకే ఛాన్స్ ఇస్తారని చెప్తారు. సో అది పరిస్థితి. గడ్డ వంశీకి అవకాశం ఇచ్చే పరిస్థితి నెలకొని యువత రాజకీయాల్లోకి రావాలని కూడా చెప్తున్న పరిస్థితి. సో మరి కొంతమంది మాట్లాడదాం. బాగున్నా. ఏంటి పరిస్థితి? 4 నెలల తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లా అనిపించింది? బాగాలేదు. ఏంటి అంత సింపుల్గా బాగాలేదని చెప్పి? బాగాలేదు. ఇక బాగాలేదు అంటాం కానీ ఆటో డ్రైవర్లను పెద్ద ఇబ్బంది అయింది. అందరికి దెబ్బ పడ్డది. పరిస్థితులు మంచిగా లేవు. బస్సు ఫ్రీ. ఆటో డ్రైవర్లకే బాగా ఇబ్బంది. మిగతాదంతా ఇక మామూలుగా అంతే. ఇక పతాకాలను పెట్టింది కదా, అవన్నీ వేస్ట్. అవి బాగాలేవు. ఏం మంచిగా లేదు. బస్సులు అన్నారు బస్సులు పేలే, గ్యాస్ అన్నారు గ్యాస్ పేలే. మయా పథకాని కింద అవి కూడా ఫెయిలే. ఈ రుణమాఫీ అన్నారు రైతులకు, అది ఫెయిలే. పింఛన్లు పెరుగుతాయన్నారు, అవి ఫెయిలే. అన్ని ఫెయిలే. ఆ ప్రభుత్వం అంతా ఫెయిలే. అంతే. కేసీఆర్ ప్రభుత్వంతో అది దానికి చూస్తే ఇదే ఫెయిల్, అదే మంచిది. ఇప్పుడు ఎన్నికల్లో కేసీఆర్ చూస్తారా ప్రజలు? కేసీఆర్కి వేస్తారు. కేసీఆర్ రావాలని కోరుకుంటున్నాం ఈసారి. కానీ ఇక్కడున్న పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా కాంగ్రెసే గెలిచింది. కానీ అందరూ అటు కన్వర్ట్ అవుతారా? మళ్ళీ బీఆర్ఎస్ చూస్తారా? అసలు రావాలి అని కోరుకుంటున్నాం మేము. ఆటో డ్రైవర్లకు అది 10,000 ఇస్తా అన్నారు, అది లేదు. ఇప్పుడు అతను చెప్పినట్టు అవన్నీ ఇవ్వలేవు, అన్నీ ఫెయిల్ అయినాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న 3 వ్యక్తులు చూసుకుంటే బీజేపీ అభ్యర్థి గోమా శ్రీనివాస్ కానీ, గడ్డ వంశీ కానీ, అట్లాగే కొప్పుల ఈశ్వర్ కానీ, వ్యక్తిగతంగా వేరేలో వీళ్ళు చేయగలుగుతారు అనుకున్న వాళ్ళు వీళ్ళు 3 ఎవరున్నారు? కొప్పుల ఈశ్వర్ చేస్తారు. ఆయన వ్యక్తిగతంగా మంచివాడే. ఆయన ఒక్కరు ఓకే. ఫైనల్ ఇక్కడ ఏ ఇద్దరి మధ్య పోటీ పడదు? బీజేపీ బీఆర్ఎస్ఆ, లేదంటే బీఆర్ఎస్ కాంగ్రెసా, కాంగ్రెస్ బీజేపీనా? బీజేపీ బీఆర్ఎస్. కాంగ్రెస్ పోటీలో ఉండదా? వేస్ట్. అది కాంగ్రెసే వేస్ట్. అసలు మాకు ఎవరికి నచ్చదు కాంగ్రెస్ అంటేనే, పడదు ఎవరికి ఇక్కడ అసలు. కేసీఆర్ సార్ వస్తేనే మాకు కొంచెం ఉంటుంది దేనికైనా కూడా. ఓకే, థ్యాంక్ యూ అండి. అదే ఏంటి పరిస్థితి? మీ ఆటో వాళ్ళ పరిస్థితి అనేది ఒకసారి పక్కన పెడదాం. ఎందుకంటే మీరు ఇప్పుడు బస్సులు ఫ్రీ పెట్టారని మేము ఇబ్బంది పడుతున్నామని చెప్తాను. సో ఈ రానున్న ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి సార్? రానున్న ఎన్నికల బీజేపీ కాంగ్రెస్ పోటీ ఉంటుంది. బీఆర్ఎస్ ఉండదు. ఇప్పుడు మళ్ళీ మేము వస్తే తెలంగాణ గలం, తెలంగాణ బలం, తెలంగాణ నినాదాన్ని పార్లమెంట్లో వినిపిస్తామని చెప్తాడు కేసీఆర్. మోడీ అమ్ముకుంటాడు. కేసీఆర్ నమ్మరా? కేసీఆర్ మోడీ దగ్గర ఉంటాడు అంతే. పార్లమెంట్కి ఎన్ని సీట్లు వచ్చినా బీజేపీకి మద్దతు ఇస్తాడు కేసీఆర్, కాంగ్రెస్కి ఇక్కడ బీజేపీ అభివృద్ధి చేస్తామని చెప్తా ఉన్నారు. సో ఇక్కడ గోమా శ్రీనివాస్ కూడా బీఆర్ఎస్ నుంచి వెళ్ళిన వ్యక్తే, కానీ గెలుస్తాడు. అతని ఛాన్స్ అంత పరిచయం లేదు ఆయన. మాకంత పరిచయం లేదు ఆయన. గడ్డ వంశం అలా తాతలు నడుస్తుంది కాదు అది.
కాకా దగ్గర నుంచి తెలుసు అందరూ. సో వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉంటుంది అంటారు అయితే బీజేపీ కాంగ్రెస్. థ్యాంక్ యూ. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.